నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాసమ్ ఛానల్. ఈరోజు శివరాత్రి. ఇక్కడ రేణుకాంబ దేవస్థానం అండి. దేవస్థానంలో శివలింగం ఉంది. అక్కడ విశేషంగా అభిషేకాలన్నీ జరుగుతాయి. నైటు లింగోద్భవం జరుగుతుంది. ఇక్కడ ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ చూడండి, ఫల ప్రదర్శన లాగా ఉంది. ఇది నైవేద్యంగా సమర్పిస్తారు స్వామికి. చుట్టుపక్కల గ్రామాలు, బెంగళూరు, చెన్నై నుంచి ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తుంటారు. ఇది భజన అండి. మా ఊరి ప్రజలు, నంగమంగళం గ్రామవాసులు ఇక్కడ భజన గీతాలు ఆలపిస్తున్నారు. ఇక్కడ చూడండి శివలింగం, పక్కన స్ఫటికలింగాలు ఉన్నాయి. కొండపైన కూర్చున్నారు చూడండి. దాదాపు 300 మంది వచ్చారు. అసలు మార్నింగ్ నుంచి వచ్చి వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు దర్శనం చేసుకొని. కానీ నైట్ లింగోద్భవం చూడడానికి 300 మంది పైనే భక్తులు వచ్చారు. దాదాపు ఇది 4-5 రోజుల నుంచి చేశారు భజన గీతాలు. అంతా వీళ్ళు కూడా రిటైల్ ఉద్యోగస్తులు. చూడండి ఫ్రూట్స్, వీటై ఫ్రూట్స్, ఎన్ని రకాల స్వీట్స్ స్వామికి నైవేద్యంగా సమర్పించారు. డ్రై ఫ్రూట్స్ అంతా ఉన్నాయి. స్వీట్స్ చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. చుట్టూ కొండంది ఇది. అసలు రోడ్లో నుంచి చూస్తే అక్కడ టెంపుల్ ఉందని కూడా తెలియదు. అలా లోపలికి వచ్చి చూస్తే ఇక్కడ టెంపుల్. కొండ మీదంతా ఎంతమంది కూర్చున్నారు చూడండి నైట్. ఇది లోపలండి, హాల్ లోపల శివయ్య. వినాయకుడు, అమ్మవారు.
ఇలా అమ్మవారిని పుట్టు విగ్రహం చూడడానికి ఇలా లోపలికి వెళ్ళాలి. కొండ మధ్యలో ఉంది. అసలు ఇటువంటి ప్రదేశము ఎక్కడా లేదు. చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది. చూడండి ఎలా వెళ్తున్నాము. అందరినీ కవర్చి ఇక్కడి నుంచి మళ్ళీ కిందికి వెళ్ళాలండి. లోపలికి అక్కడ కూర్చునే వెళ్ళాలండి. చూడండి ఇక్కడ వంకుని వెళ్తున్నాము. సొరంగం లాగా ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్. అక్కడ చిన్నపిల్లల్లాగా వంగి కానీ లేదా కూర్చుని కానీ వెళ్ళాలి. చూడండి ఇక్కడ ఇలా కూర్చుని వెళ్తేనే సరిపోతుందండి. అక్కడ మళ్ళీ లోపల కూడా చిన్న ప్లేసు. ఒక 5 మెంబర్స్ వచ్చారంటే మళ్ళీ బయటికి వెళ్ళిపోవాలండి. ప్లేస్ సరిపోదు అక్కడ. నేను మా వదిన మా అక్క మేము వచ్చాము ఇక్కడికి. అక్కడ విగ్రహం ఉంది చూడండి, రేణుకాంబ అమ్మవారు. పక్కనే పుట్టు విగ్రహం కూడా ఉంది. వచ్చిన వారికి హారతలు ఇస్తా ఉన్నారు పూజారి గారు. ఇలా అమ్మవారిని మహాశక్తి గల అమ్మవారండి. అమ్మవారిని దర్శించుకుని ఇలా మళ్ళీ వెనక్కి రావాలి. ఇక్కడ తను ఒక అమ్మాయి కూర్చునింది చూడండి. బయట నుంచి కూడా ఇక్కడ ఉంది చూడండి వెంటిలేటర్ లాగా. ఇక్కడ దీనిలోకి గాలి వస్తుందండి. చుట్టూ మొత్తం కొండ, బయట నుంచి అట్లా రంధ్రం పెట్టి అలా వెంటిలేషన్ ఇది పెట్టారండి గాలి కోసం. ఫ్యాన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి వెయిటింగు. అసలు ఒక్కరు వెళ్తే ఇంకొకరు రావడానికి సరిపోదు. వెయిట్ చేస్తున్నారు. అంత తక్కువ ప్లేస్గా ఉంటుంది. అసలు ఈ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి వంగి తీసుకొస్తున్నారు. చిన్నపిల్లల సైతము అమ్మవారి దర్శనానికి తీసుకుని వెళ్ళారు. చూడండి వాళ్ళు వచ్చేంత వరకు ఇక్కడ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. తీసుకొచ్చి మాట్లాడాలా? చూడండి అంతా కూర్చున్నారు మా వాళ్ళు. చెన్నై, బెంగళూరు నుంచి అంతా వచ్చారు. ఇక్కడ చూడండి ప్రసాదాలు. 5 రకాలు ప్రసాదాలు వచ్చిన భక్తులకందరికీ పెట్టారండి. చూడండి ఇది కుర్మా, పొంగలు, లెమన్ రైసు, పులిహోర, కుష్కా రైసు, కుష్కా రైసు, పెరుగన్నము, అన్ని ఐటమ్స్ పెట్టారు. భక్తులంతా ఇక్కడ అన్నప్రసాదాలు స్వీకరించి 12 గంటలకి లింగోద్భవం అయిన తర్వాత కొంతమంది వెళ్ళిపోతారు, కొంతమంది మళ్ళీ అక్కడే ఉంటారండి.
హోమము జరుగుతుంది. మార్నింగ్ వరకు అక్కడే ఉంటారు. పూజ నిర్వహిస్తున్నారు. ఇక్కడ బ్లూగా ఉంది చూడండి, దానికి వెలిగిస్తారండి. మళ్ళా హారతి ఇచ్చి, అదేనండి లింగోద్భవం. నవగ్రహాలు ఇవి, స్ఫటిక అంతా స్ఫటికలింగాలు. శివలింగము. ఈ శివలింగానికి ఎన్నో రకాల అభిషేకాలు. ఎంత ప్రశాంతమైన వాతావరణము, ఎంతో అద్భుతంగా ఉందో అక్కడ కొండపైన. లింగోద్భవ టైం వరకు చాలామంది వచ్చి కూర్చున్నారు చూడండి. దూర ప్రాంతాల నుంచి, తమిళనాడు నుంచి వచ్చారు. అసలు చెన్నై, బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు మార్నింగ్ వరకు ఉండి వెళ్తారండి. స్వామికి ఇక్కడ పూజారి గిరి గారు అభిషేకము నిర్వహిస్తారు. తర్వాత మళ్ళా అన్నాభిషేకము. ఇప్పుడు చూడండి, పాలు, పెరుగు, తేనె, చెరుకు రసం, కొబ్బరి నీళ్ళు, గంధము, ద్రాక్ష రసం అన్నిటితో చేస్తారండి. పాలు అయితే అందరి దగ్గర ఇస్తారండి అభిషేకం చేయడానికి. ఎవరికైనా అర్థమైనా కూర్చోను కాదు. పూజారి గిరి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. క్యాన్లు చూడండి, దానిలో నిండా పాలున్నాయి. 2 క్యాన్లు పాలు తెచ్చారండి. అభిషేకం అంతా అయిన తర్వాత స్వామికి అన్నాభిషేకం అండి ఇది. చూడండి, చాలా అద్భుతంగా ఉంది. మా దగ్గర అంతా కూడా గోత్రనామాలు ప్రతి ఒక్కరి దగ్గర చెప్పించారండి. హారతిస్తున్నారు. బిందు కూతురు బంధువులందరూ వచ్చామండి ఇక్కడికి. పిల్లలు, అందరి భక్తుల దగ్గర
ఇలా స్వామికి పాలాభిషేకము చేయిస్తున్నారు. చాలా వైభవంగా జరిగిందండి ఇది. చిన్నపిల్లలు సైతము పాలాభిషేకం చేస్తున్నారు. చేయించిన అందరికీ ఆడవారికి పసుపు కుంకుమ తాంబూలము ఇచ్చారండి. దానిలో బ్లౌజ్ కూడా పెట్టి ఇచ్చారు ప్రతి ఒక్కరికి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు లేకుండా. చూడండి, చిన్న అమ్మాయి, మా బంధువు అమ్మాయి వస్తుంది. శివ 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 అని మారు మోగిపోతూ ఉండండి కొండల ప్రాంతంలో. ఇక్కడ గుడికి వచ్చి స్వామిని, రేణుకాంబ అమ్మవారిని దర్శించుకుని వెళ్తే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం అండి. సంవత్సరానికి 4-5 సార్లు వచ్చేవాళ్ళు ఉన్నారు, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి. ఇలా పసుపు కుంకుమ ఇలా ఇచ్చారు. తర్వాత కవర్ ఇచ్చారండి. అభిషేకం చేసిన ప్రతి ఒక్కరికి లేడీస్ అంతా అయిన తర్వాత మళ్ళీ జెంట్స్ పాలాభిషేకము చేస్తారండి. కదా చేసిన నేను లేస్తాను ఆ ప్లేస్లో కూర్చో. బంధువులంతా కూర్చున్నాం ఇక్కడ. బుజ్జి మీ తోడుకోళ్ళు ఏమో చెప్తా అంది. తెల్ల అట్లే పో మొగలు వస్తుంది. తీయండి అండి, మీరు తీయండి. హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము వి ఆర్ ఫ్రమ్ చెన్నై. చెన్నై గ్రూప్.
ఓహో, తిరువణామలై నుంచి వచ్చారు మీరు. మీరు ఎక్కడ మీది? మిమ్మల్ని చూసినట్టే ఉంది, నేను ఎక్కడ అనేసి గుర్తు రాలేదు. హై స్కూల్ దగ్గర ఉంటారా మీరు? అవునా, మాకు టీచర్ అయినా. ఓకే ఓకే. ఇక్కడ ఏం విశేషం అండి, ఎందుకు వచ్చారు మీరు? శివరాత్రి ఇక్కడ బాగా జరుగుతుంది. మీరు వచ్చేది ఫస్ట్ టైం. ఓకే, మీరంతా మీరు ఫస్ట్ టైమా? ఇప్పుడు చెన్నైలో ఉంటారు మీరు. అవునండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇక్కడ మీకు we are trying to figure out who our Kuladaivam is. Okay, okay, Kuladaivam. Both sides of the family telledu. Hoping that she is probably our. మీరు ఎవరి ఇయర్ వస్తారా? మీరు ఎవరి ఇయర్ వస్తుంటారా? ఇదే ఫస్ట్ టైమా? ఏమ్మా, జ్యోతి రాలేదా? మీ జ్యోతి సంగతి మీకు తెలియదా? సాయంత్రం 5 అయితే కళ్ళు లాక్ చేసుకుంటుంది. ఇప్పుడు అర్జెంట్గా పెడతాను. హలో అండి, నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చెన్నై. ఇక్కడ ఎవరి ఇయర్ వస్తుంటారా శివరాత్రికి? ఇయర్లీ 4 టైమ్స్ కూడా వచ్చారు మీరు. ఫ్యామిలీనా, ఫ్రెండ్స్? కులదైవం. ఓకే. మీ ఎక్స్పీరియన్స్ ఏమి? ఇక్కడికి వచ్చారు కదా, మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఎవరి ఇయర్ వస్తున్నారు, ఇయర్లీ 4 టైమ్స్ కూడా వస్తున్నారు. స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇక్కడ వచ్చి ఫస్ట్ బ్లెస్సింగ్ తీసుకొని మనం స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ వచ్చిన తర్వాత 2019 నుంచి రెగ్యులర్గా వస్తూ ఉంటాం. ఇట్స్ వెరీ గుడ్ ప్రాస్పరస్. అండ్ whenever we come down here, we feel like completely satisfied, 100% completely. బిజినెస్ మీరు? ఓకే. ఫ్రెండ్స్ వచ్చారా, రిలేటివ్స్తో వచ్చారా మీరు? ఓకే అండి, థ్యాంక్ యూ. ఏమన్నావు నన్ను? ఏమన్నారండి? ఇప్పుడు చిత్తూరుకా చెన్నైకి వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు ఏదో అంటున్నారే, వెళ్తా అంటున్నారు. అవునా? ఎటు దొరికితే అటు. మీ బాధ్యత నేను ఎక్కడున్నా నన్ను సేఫ్గా తీసుకెళ్ళి ఇంటి దగ్గర వదిలిపెట్టాలి. ఇప్పుడు 2-3 వీడియోలు. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ
శివాయ శ్రీమన్మహాదేవాయ